రామ్టాక్కి తిరిగి స్వాగతం. విజయ్ ఈరోజు విశ్వాస పరీక్షలో నెగ్గాడు. అది కంఫర్టబుల్ మార్జిన్ తోటి 144 ఓట్లు అనుకూలంగా, 22 వ్యతిరేకంగా, 5 ఆబ్స్టెన్స్. అంటే ఇది ఒక విధంగా స్థిరత్వానికి దారితీస్తుంది. తనకి సహజంగా మద్దతు ఇచ్చినటువంటి చిన్న చితక పార్టీలు, కాంగ్రెస్ కాక అన్నాడీఎంకేలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని బలపరిచారు. ఇది రాబోయే పరిణామాలకి సంకేతం. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ ఆ ప్రారంభంలో ఆ విశ్వాస తీర్మానం మీద మాట్లాడిన వాళ్ళని చూస్తే 1-2 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా విపరీతమైన నీతులు శుద్ధులు చెప్పటం మొదలుపెట్టారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే ఇబ్బందులు ఇవే. రేపొద్దున విజయ్ తను స్వంతగా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఉదాహరణకి పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వటము, పారిశ్రామిక విధానంలో స్వతంత్ర విధానాన్ని అవలంబించటము, కేంద్రంతో సఖ్యతగా వెళ్ళాలని కోరుకోవటము, ఇలా ఎన్నో ఉంటాయి తన దీంట్లో. వీటికి ఈ చిన్న చితక పార్టీల మీద ఆధారపడటం అనేది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు తనకి పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉంది తమిళనాడులో. డిఎంకే పాలనలో పూర్తి అస్తవ్యస్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ అమలు కావాలంటే కనీసం 1,00,000 కోట్లు ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదేమీ బండి మాత్రం నల్లేరు మీద నడకలకలేదు. చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణమే ఉంటుంది. దానికి తోడు చిన్న చితిక పార్టీల మీద ఆధారపడటం అనేది చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంటుంది. ఒకటే సొల్యూషన్ దీనికి నాకు అనిపిస్తుంది. ఉన్న అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకెళ్ళి వాళ్ళతోటి జతకట్టడం ఒక్కటే స్థిరత్వాన్ని తీసుకొస్తుంది, ఇన్ని పార్టీల మీద ఆధారపడే బదులు. ఎందుకంటే ఉదాహరణకి సిపిఐ, సిపిఎం, విసికే ఉన్నాయనుకోండి. ఆర్థిక విధానాల్లో ఈ రోజుకి పనికిరాని అవుట్డేటెడ్ విధానాలు అవి. వాళ్ళు వాటినే పట్టుకొని ఎలాడతారు. సరే, కాంగ్రెస్ ఉందనుకో, తెరవనక బేరసారాలు, ఒత్తిడులు, బ్లాక్మెయిలు ఇటువంటివి చేయటంలో చాలా సిద్ధహస్తురాలు. కాబట్టి వీటన్నిటి బదులు అన్నాడీఎంకే ఆ మెజారిటీ ఎమ్మెల్యే ఫ్యాక్షన్ మీద ఆధారపడటం అనేదే కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అయితే అది స్టెబిలైజ్ కావాలా. ఇప్పుడు ఏంటంటే నేనేదో విప్ ఇచ్చాను, ఆ విప్పుకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి ఈపీఎస్ చెప్తున్నాడు. ఇది ఈ ఇష్యూ సాల్వ్ కాందే ముందుకెళ్ళలేరు. చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి ఆయనకున్న పెద్ద ప్రతిబంధకం ఏంటంటే, ఒకటి స్థిరత్వం కావటం, రెండోది ఆయన చేసిన వాగ్దానాలు. ఈ రెండు కూడా. సరే, ఏదేమైనా దానికి ఒక 6 నెలలు టైం ఇద్దాం. ఎందుకంటే ఇవాళ ఆయన పాలన బాగలేదని చెప్పటం అనేది అంత కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కనీసం ఎవరికైనా సరే 6 నెలలు సమయం ఇవ్వటం అనేది మినిమం. అది 6 నెలలు అనేది. కానీ తొలి అడుగులు ఎట్లా ఉన్నాయి? సరే, అదే 6 నెలలు ఆయనకి పాలన అప్పుడు సమీక్ష చేసుకుందాం. తొలి అడుగులు చూస్తే మాత్రం శుభ సంకేతాలే కనపడుతున్నాయి. ఎందుకంటే తను అసలు మొదలు పెట్టడమే ప్రమాణ స్వీకారం వందే మాత్రం జనగణమనతోటి మొదలు పెట్టడం, ప్రాధాన్యత ఇవ్వటం. దాని మీద ప్రతిపక్షాలు ఇప్పటికే చాలా తీవ్ర విమర్శలు చేయటం. సో ఇదేంటంటే ఆయన స్వతంత్రంగా అభిప్రాయాలతోటి వెళుతున్నాడనే దానికి ఒక సంకేతం, చాలా మంచి సంకేతం. అట్లానే ప్రతిపక్ష నాయకులందరినీ కలిసి వాళ్ళతో పాటు ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పటం కూడా మంచి అడుగు. ఇంకా మిగతా విషయాల్లోకి వచ్చేటట్టయితే తన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెళ్ళటం, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో మహిళల రక్షణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్కు, నార్కోటిక్స్కి
కంట్రోల్ చేయటం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇవి మంచి నిర్ణయాలే. నేను వాటిని ఎవరు విమర్శించడానికి ఏం లేదు. దాంతోపాటు డిఎంకే లాగా ఒక కులాన్ని ఒక మతాన్ని ద్వేషించేటువంటి నిర్ణయాలు విజయ్లో కనపడలేదు. ఎందుకనంటే ఆయన ఎక్కడా కూడా విశ్వాస తీర్మానంలో కూడా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నాడు తప్పితే ఈయన ఎక్కడా కూడా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను అందరం వాడినని చెప్తున్నాడు. అట్లానే ఆయన అది దాంట్లో కూడా మంత్రివర్గంలోనే నిరూపణ అయింది. ఆయన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరమణను తీసుకోవటం అనేదే దీనికి శుభ సంకేతం. నా దృష్టిలో ఏంటంటే ఏ కులాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు వ్యతిరేకించాలి? ఆయన బ్రాహ్మణ్ కాబట్టి ఆయన పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చాడు. బ్రాహ్మణ్ మంత్రిలో తీసుకున్నాడు వెంకటరమణని, మంచి సంకేతమే. అట్లానే విద్యాలయాలు, విద్యా సంస్థలు, దేవాలయాల దగ్గర లిక్కర్ షాపులను బ్యాన్ చేయటం కూడా వెరీ గుడ్ ఆప్టిక్స్ నా దృష్టిలో. మరి డిఎంకే చేయలేదు కదా ఈ పనులన్నీ కూడా. సో ఇప్పటి వరకు అయితే చివరిగా చెప్పాల్సి వస్తే ఆ ఓఎస్డి అపాయింట్మెంట్ ఉంది కదా, ఓఎస్డి అపాయింట్మెంట్ అస్ట్రాలజర్ని చేసిన దాని మీద ప్రతి పార్టీ విమర్శించింది. పబ్లిక్లో కూడా సెంటిమెంట్ ఎగనెస్ట్గా వచ్చింది. సో దాన్ని విత్డ్రా చేసుకోవటం కూడా నేను ఏదో మంకు పట్టుబట్టి నేను తీసుకునే నిర్ణయం అమలు చేయాలనేటువంటిది లేకుండా అది కూడా గుడ్ ఫ్లెక్సిబిలిటీ ఉందనేది కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసినప్పుడు తొలి అడుగులు స్వాగతింపదగ్గవే. పాలన ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం చెప్పలేము. ఎందుకనంటే ఆయన చేసిన వాగ్దానాలు అన్ని రకాల అవి అమలు చేయాలి ఒకటి. రెండోది సంకీర్ణ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలియదు. చూద్దాం. ఒక 6 నెలలు వేచి చూడటం ఒక్కటే ఇది మనకి ఉన్నటువంటి ఆప్షను. సో ఈలోపు ఆయన తొలి అడుగులు మాత్రం బాగున్నాయనేది స్వాగతిద్దాం. ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.